I have seen tigers. And coming to best time, probability of seeing the tiger, I think we are going that far. There are few zones in which the probability ఎక్కువ ఉంటుంది అనమాట. హాయ్ మ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను రణథంబోర్ టైగర్ సఫారీ గురించి మాట్లాడుతున్నాను అనమాట. బేసిక్గా రణథంబోర్ వచ్చేసి ఇట్స్ ఇన్ రాజస్థాన్. దీనికి వెళ్ళాలంటే ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్ విల్ బి జైపూర్ అనమాట. సో జైపూర్ నుంచి అయితే ఇట్ టేక్స్ 4 hours ఆఫ్ ట్రైన్ జర్నీ. నేనైతే జైపూర్ నుంచి అలానే వెళ్ళాను. రణథంబోర్ వచ్చేసి మెయిన్లీ ఫేమస్ ఫర్ ఇట్స్ టైగర్ సఫారీ అనమాట. టైగర్ సఫారీ కాకుండా అక్కడ రణథంబోర్ ఫోర్ట్ కూడా ఒకటి ఉంటుంది విచ్ యూ కెన్ విజిట్. ఇవి కాకుండా రణథంబోర్ లో చేయడానికి ఇంకా వేరే ఆప్షన్స్ అయితే ఏమి ఉండవు. మెయిన్ అయితే ఈ రెండే ఉంటాయి. సో కమింగ్ టు రణథంబోర్ ఫోర్ట్, అది జోన్ 3 లో ఉంటది అనమాట. మీకు ఐదర్ ఓన్ వెహికల్ అయినా ఉండాలి ఆ రణథంబోర్ ఫోర్ట్ కి వెళ్ళడానికి, ఆర్ ఎల్స్ యూ కెన్ హైర్ ఏ జీప్ అనమాట. జీప్ వచ్చేసి మీరు ఉండే హోటల్స్ లో వాటిలో కనుక్కుంటే దే ఓన్లీ ప్రొవైడ్ ద జీప్ ఫర్ యూ, సో దట్ మీరు యాజ్ ఏ గ్రూప్ గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కమింగ్ టు టైగర్ సఫారీ, టైగర్ సఫారీ మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఆన్లైన్ లో దొరకట్లేదు అండ్ అనుకోకుండా సడన్ గా వెళ్ళారు అక్కడికి అంటే యూ కెన్ ఆల్సో ట్రై ఆస్కింగ్ యువర్ హోటల్ మేనేజర్ అనమాట. బికాజ్ నేనైతే ఒకటే ఒక సఫారీ బుక్ చేసుకున్నాను. కాకపోతే మీరు అలా చెయ్యకండి. కన్సిడరింగ్ యూ ఆర్ గోయింగ్ దాట్ ఫార్, మినిమం 3 సఫారీస్ అయితే డెఫినెట్లీ బుక్ చేసుకోవాలి. అండ్ డేలో 2 సఫారీస్ మాత్రమే ఉంటాయి, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. సో 3 సఫారీస్ ఆర్ 4 సఫారీస్ మినిమం బుక్ చేసుకుంటేనే మీకు ప్రాబిలిటీ ఆఫ్ సీయింగ్ ద టైగర్ పెరుగుతుంది అనమాట. నేను యాక్చువల్లీ అనుకోకుండా ఒకటే బుక్ చేసుకున్నాను ఫస్ట్, అండ్ అది కూడా మార్నింగ్ టైంలో. సో నాకైతే ఫస్ట్ కనిపించలేదు. అండ్ దెన్ ఐ కేమ్ టు హోటల్ అండ్ నా హోటల్ వాళ్ళని అడిగాను, సో దట్ దే హ్యాడ్ బుక్ మీ అనమాట. సో అప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ సీన్ టైగర్స్ అండ్ ఆల్మోస్ట్ 3 టైగర్స్ ని చూసాను. అంటే టైగర్స్ కనిపిస్తే అఫ్ కోర్స్ బాగుంటుంది, బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కమింగ్ టు బెస్ట్ టైమ్స్ అనమాట, యూజువల్లీ సమ్మర్ లో వెళ్తున్నట్టు అయితే ట్రై టు గో ఇన్ ద మార్నింగ్ సెషన్స్. మార్నింగ్ సెషన్స్ లో మీకు ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ఆఫ్టర్నూన్. అదే వింటర్స్ లో అయితే ఆఫ్టర్నూన్ సెషన్ లో ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇన్ ఆర్డర్ టు స్పాట్ ఎ టైగర్ అనమాట. టైగర్ కాకుండా మీరు వేరియస్ యానిమల్స్ కూడా చూస్తారు, లైక్ పేర్స్, ఇంకా జింకలు, ఇంకా నెమళ్ళు, క్రోకోడైల్స్, ఆల్ దీస్ యూ స్పాట్. బట్ అఫ్ కోర్స్ టైగర్ ఇస్ ద మెయిన్ థింగ్ కదా అక్కడ స్పాట్ చేయడానికి వెళ్ళేది. అలానే ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ వింటర్స్ అండ్ ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్స్ లో అయితే కవర్ అప్రోప్రియేట్లీ, చాలా చల్లగా ఉంటుంది. సో బట్ సమ్మర్స్ లో ఐ థింక్ ఇట్ షుడ్ బి ఓకే బికాస్ వేడికి మాడిపోతాం కాబట్టి. సో దానికి తగ్గట్టు లైట్ క్లోత్స్ అలాంటివి వేసుకోండి. అండ్ మీరు టైగర్ స్పాటింగ్ కి ప్రాబిలిటీ పెంచుకోవాలంటే మాత్రం దేర్ ఆర్ ఫ్యూ జోన్స్ ఇన్ విచ్ ది ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బేసిక్ గా జోన్ 6 వెళ్ళాను. సో జోన్ 6 లో నాకు యాక్చువల్లీ టైగర్ కనిపించలేదు. బట్ ఐ హర్డ్ జోన్ 2 నుంచి జోన్ 5 వరకు ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది టైగర్ ని స్పాట్ చేయడానికి. బేసిక్ గా ఈ జోన్స్ అన్ని కనెక్టెడ్ అనమాట. సో ఛాన్సెస్ ఆర్ హయ్యర్. సో మీరు కనుక ఇఫ్ హోటల్ వాళ్ళ త్రూ బుకింగ్ చేసుకున్నా, ఆన్లైన్ త్రూ బుకింగ్ చేసుకున్నా కూడా ట్రై టు ఆస్క్ దెమ్ జోన్ 2 నుంచి జోన్ 5 లో ఇవ్వమని చెప్పేసి. నా హోటల్ వాళ్ళు బుక్ చేసినప్పుడు జోన్ 3 లో బుక్ చేశారు. దట్స్ వేర్ నేను 3 టైగర్స్ ని స్పాట్ చేశాను. బట్ అదే ఆ జోన్స్ అనేవి కీప్స్ ఆన్ చేంజింగ్ అనమాట. బట్ ఛాన్సెస్ అయితే 2 to 5 మాత్రం ఎక్కువ ఉంటాయి. నేను జీప్ సఫారీ ఎక్స్పీరియన్స్ చేశాను, యాజ్ వెల్ యాజ్ క్యాంటర్ సఫారీ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. But Jeep Safari experience is better when compared to Canter, obviously. Jeep la visibility gaani lekapothe aa chase cheyadaniki gaani koncham inka ekku feasibility untadi annamata. Canter is also crowded kada, so అందుకని జీప్ కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. నేను స్టే వచ్చేసి టైగర్ హవేలీ అనే హోటల్లో ఉన్నాను. ద రూమ్స్ ఆర్ క్లీన్ అండ్ వాళ్ళ దగ్గరే ఫుడ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను కన్సిడరింగ్ ఐ స్టేడ్ ఓన్లీ ఫర్ 1 night, నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. అండ్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. నాకు బేసిక్ గా సఫారీ నేను ఒకటే బుక్ చేసుకున్నాను కదా, సో దే ఆర్ ద వన్స్ హూ హెల్ప్ మీ టు బుక్ ద సఫారీ కూడా. అప్పటికప్పుడు చెప్పి నెక్స్ట్ 2 hours లో సఫారీ ఉండేదానికి కూడా వాళ్ళు బుక్ చేయడానికి హెల్ప్ చేశారు. సో యా, ఐ వుడ్ రికమెండ్ దిస్ హోటల్. అండ్ అలా కాకుండా ఇంకా చాలా హోటల్స్ ఉంటాయి. బేసిక్ గా ఈ హోటల్స్ అన్ని రైల్వే స్టేషన్ కి చాలా దగ్గర కూడా, హార్డ్లీ ఇట్ ఈస్ లైక్ 1-2 kilometers డిస్టెన్స్ అంతే. నేను వచ్చేసి టైగర్ సఫారీ లింక్స్ గానీ అండ్ అలానే హోటల్ లింక్స్ అవన్నీ డిస్క్రిప్షన్ వేస్తాను. యూ కెన్ గో చెక్ దెమ్ అవుట్. So this is all I have to say regarding my Ranthambore journey. So మీ గనుక ఇంకేమైనా క్వశ్చన్స్ లాంటివి ఉంటే you can post me in the comment section so that నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ అలానే in case if you have any tips, please do let me know in the comments. See you again next week. Ta-ta, bye bye.